రైట్ ఇక డీటెయిల్స్ లకు వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రేపు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఉదయం 8:15 విజయవాడ నుండి పుట్టపర్తికి వెళ్లనున్నారు. ఉదయం 10:30 రాష్ట్రపతి ముర్ముకు చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతితో కలిసి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:20 పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలకనున్నారు. అలాగే మధ్యాహ్నం 3:50 ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ శతకోత్సవం స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 9 గంటలకు సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు ఉండవల్లికి తిరిగి రానున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అయితే అందిస్తారు. చెప్పండి ప్రకాష్. ఫాతిమా, శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు జాతీయ స్థాయి ప్రముఖులు రాకతో పుట్టపర్తి ప్రాంతం పండుగ వాతావరణం అయితే సంతరించుకుంది. అయితే నేడు సత్యసాయి బాబా 100వ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 9:45 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి విమానాశ్రయానికి అయితే చేరుకోనున్నారు. అయితే అదే విధంగా ఉదయం 10:30కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తికి చేరుకోగా ఆమెకు స్వాగతం పలకడానికి సీఎం చంద్రబాబు స్వయంగా విమానాశ్రయంలో ఉండనున్నారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి సత్యసాయి జయంతి కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహాసమాధిని కూడా దర్శించుకోనున్నారు. అయితే రాష్ట్రపతి ముర్ము సందర్శన అనంతరం మధ్యాహ్నం 12:10కి ఆమె తిరిగి వెళ్లనుండగా సీఎం చంద్రబాబు ఆమెకు వీడుకోలు అయితే పలకనున్నారు. మధ్యాహ్నం తర్వాత 3:30కి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సత్యసాయి విమానాశ్రయానికి అయితే రానున్నారు. ఉపరాష్ట్రపతికి కూడా సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రశాంతి నిలయంలో ఉన్న సత్యసాయి 44వ యూనివర్సిటీ స్నాతకోత్సవం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి సీఎం చంద్రబాబు అయితే పాల్గొనున్నారు. అయితే వేడుకలు అనంతరం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రికి ప్రశాంతి నిలయంలోనే బస చేయనున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ ద అప్డేట్.